హాయ్ గాయ్స్, మనం ఈ రోజు నుంచి అయితే ఫుల్ డే వ్లాగ్స్ అనే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాం. ఇంకా కుదిరితే రీల్స్ కూడా ఇన్స్టాగ్రామ్లో వేస్తాం అనమాట. వేద్దాం అనుకుంటున్నాను, కుదిరితే వేస్తా లేకపోతే లేదు. ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో నేను యూట్యూబర్ని అయిపోతాను, నేను ఫుడ్ బ్లాగర్ని అయిపోతాను అయ్యి అని చాలా అంటే చాలా ఇంట్లో ఇబ్బంది పెట్టేసి చదువును మానేసి అన్నీ మానేసి అయిపోతున్నారు ఫోన్లో కెమెరాలు తీసుకుని. ఇది ఎంత మీది కాదనమాట ఇన్స్టాగ్రామ్ ప్రభావం. ఏంటంటే ఒకవేళ నువ్వు సక్సెస్ అయ్యావనుకో వెళ్ళనుకుంటు, ఒకవేళ సక్సెస్ అవ్వకపోతే ఫ్యామిలీ మొత్తం చాలా ఇబ్బంది పడతారు కదా. అర్థమైందా? నీ ఎడ్యుకేషన్ని, నీ కెరియర్ని, నీ లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ అవ్వకుండా కూడా చేసుకోవచ్చు. అర్థమైందా? అది కొంచెం ఎఫర్ట్స్ అంతే, కొంచెం గట్టిగా పెట్టానుకో దాన్ని సెట్ చేసుకోవచ్చు, దీన్ని సెట్ చేసుకోవచ్చు. అది మళ్ళీ నువ్వు అనుకోవచ్చు, అరే బాబు నువ్వు ఇన్ని వీడియోస్ చేస్తున్నావు కదా, నువ్వు నీకు రీచ్ రాలేదు కదా అని. ఏంటంటే ఇంకా మా అమ్మ నేను గుడికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నావు, ఈ వీడియో తీసుకుంటాను వచ్చి తిట్టాను. సరే మరి ఇంక తర్వాత మాట్లాడుకుందాం, ముందు గుడికి వెళ్ళి వచ్చాను. పెడతారు అమ్మారు శంకర్లో మామిడి చేలు మంది పెట్టేది. అట్ లాస్ట్కి అయితే దర్శనం అయితే అయిపోయింది. ఇంక జాగి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇంక లాక్ కంటిన్యూ చేసేద్దాం. మనం ఈరోజు డే వ్లాగ్ చేద్దాం అనుకున్నాం. మనం ఎక్కడికి వెళ్ళింది ఏంటి అన్నీ కూడా నీట్గా తీద్దాం అనుకున్నాం, కానీ సెట్ అవ్వలేదు. అయినా కానీ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. మీరు అనుకోవచ్చు బ్రో ఇందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉంది, ఏముంది, ఏంటి వీడియోస్ చేస్తాం ఏంటంటే, మనది ఇప్పుడు ప్రజెంట్ ఎవరైనా కానీ ఏంటంటే, నేను ఇది పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాతే వీడియోస్ చేస్తాను, ఇది పర్ఫెక్ట్గా నాకు బాడీ పర్ఫెక్ట్గా వచ్చితే నేను రీల్స్ చేస్తాను, పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే కంటెంట్ క్రియేషన్ చేస్తానంటే అది అవ్వదు. ఏంటంటే ఏదైనా మనం స్టార్టింగ్లో ఎలా ఉన్నాము, ఇప్పుడు ఎలా గ్రో అయ్యాము అనుకునేదే మ్యాటర్ అనమాట. ఇది చాలామందికి చాలా ఇన్స్పైర్గా అయితే ఉంటుంది. మన వీడియోస్ కూడా డైలీ వ్లాగ్స్ అయితే ఇలాగే ఉంటాయి. దీంతోపాటు మన ఇన్ఫర్మేషన్ కూడా మనకు తెలిసిందే మనం ఇస్తాము. ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ ఎత్తుకొచ్చేదే చెప్పను, ఎలా పడితే అలాగా. అది నేను నేర్చుకున్నది, నేను చేసిందే చెప్తాను. అర్థమైంది కదా? మీరు కూడా మంచిగా నీట్గా ఫస్ట్ కదా బ్లాగ్ అంతే కొంచెం అటు ఇటుగా ఉంది. అది మీరు కూడా నీట్గా బాడీ సెట్ చేసుకోవాలి. నేను కూడా ఒక లైఫ్ స్టైల్, హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలనుకుంటే నన్ను ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సాయిరామ్ కొండపల్లి అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నుండి కూడా రోజుకి 1% బెటర్గా అయితే మీ ముందుకు వస్తాను నేను. అర్థమైందా? సరే మరి ఇప్పుడు పైకి వెళ్ళి ఇప్పుడైతే వర్కౌట్ ఏం చేయాల, సౌండ్ వస్తుందని ఫ్యాన్ అయితే ఆపేశాను. నీట్గా చెమటలు అయితే పట్టేసినాయి. ఇప్పుడు చూసారు కదా, బాడీ పంపేం లేదు అస్సలు, నార్మల్. ఏంటంటే మనం డే 1లో ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాం అనుకో, మనం ఏ ఎఫర్ట్స్ పెట్టినట్టు. అర్థమైందా? అది సరే మరి వర్కౌట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఓన్లీ పుషప్స్ అయితే చేద్దాం, ఇద్దాం ఒకటి. సరే మరి వెళ్దాం పైకి వెళ్ళి. పైకి వచ్చి చెస్ట్ వర్క్ అయితే ట్రైన్ చేస్తాం మనం. ఓన్లీ పుషప్స్ అయితే తీసాం. ఈ వీడియో కనుక ఇంట్రెస్ట్గా కానీ ఏమైనా ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ అయితే చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ అయితే కూడా చేసుకోండి. నా వీడియో ఇక్కడ దా చూసావంటే ఎంతో కొంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కదా, మరి సబ్స్క్రైబ్ చేసుకున్నావా లేదా? చేసుకో మరి. ఇంక మనం పుషప్స్ అయితే వర్కౌట్ కంప్లీట్ చేస్తాం. ఇంకా ఈ రోజు కన్నా సరే కొత్తగా ఇంకా 1% బెటర్గా అయితే మనం రేపు పొద్దున కలుసుకుందాం. ఇంకా సరే మరి ఉంటున్నా మరి, బాయ్.